Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం CPZ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ని డిస్కస్ చేద్దాం. ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ వదిలేయాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అన్న దాని గురించి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ గురించి మాట్లాడితే మనం TSCPZ వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ పైన క్లిక్ చేస్తే మనకు అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ సిలబస్ డిస్ప్లే అవుతుంది. ఇందులో మీరు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ దగ్గరికి వెళ్తే 75 పేపర్ కోడ్తో MSc ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సిలబస్ అన్నది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సిలబస్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ సిలబస్ గురించి మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సపరేట్ పార్ట్ ఏ పార్ట్ బి అంటూ ఏం లేదు. బయోటెక్నాలజీకి చూసుకున్నా వేరే సబ్జెక్ట్స్కి చూసుకున్నా పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంది. కానీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్ ఏ పార్ట్ బి అని లేదు. టోటల్ ఎగ్జామ్ అన్నది మనకు 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఇట్ విల్ గివ్ యూ 100 మార్క్స్. దెర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్ అన్నది ఇక్కడ లేదు. సో మీరు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. ఎగ్జామ్ అన్నది CBT మోడ్లో ఉంటుంది. క్వశ్చన్స్ అన్నవి బోత్ తెలుగులో యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో రెండిట్లో డిస్ప్లే చేస్తారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ ఎంత డెప్త్లో వచ్చాయి, ఎలాగ అడిగారు అన్నది మీరు అనలైజ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ షార్ట్స్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు అది వాచ్ చేస్తే మీకే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం సిలబస్ డిస్కషన్ అన్నది స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పార్ట్ ఏ పార్ట్ బి అని సెగ్రిగేట్ చేయకోకుండా అందులోనే కెమిస్ట్రీ ఇచ్చేసారనమాట. ఇక్కడ చూస్తే మీరు జనరల్ కెమిస్ట్రీ అని చెప్పేసి ఫస్ట్ యూనిట్లో ఒక చిన్న పార్ట్ లాగా జనరల్ కెమిస్ట్రీ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మీరు కెమిస్ట్రీ చదవాల్సిందే, కానీ అక్కడ చదివినంత డెప్త్గా అంటే వేరే సబ్జెక్ట్స్ MSc బయోటెక్నాలజీ ఇలా వీటికి చదివినంత డెప్త్గా ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 2 సబ్జెక్ట్స్కి అప్లై చేసింటే అక్కడ చదివిన కెమిస్ట్రీనే ఇక్కడ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను MSc బయోటెక్నాలజీకి యాజ్ వెల్ యాజ్ MSc ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి 2 సబ్జెక్ట్స్కి అప్లై చేశాను అనుకోండి. అక్కడ MSc బయోటెక్నాలజీలో పార్ట్ ఏ కోసం కెమిస్ట్రీ చదువుతా కాబట్టి మరి ఇక్కడ నేను సపరేట్ కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం లేదు. ఆ కెమిస్ట్రీ ఇక్కడ సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ కెమిస్ట్రీలో చూసామనుకోండి బేసిక్ కెమిస్ట్రీనే ఇచ్చారు సిలబస్లో. లైక్ అటామిక్ స్ట్రక్చర్ థియరీస్ ఉంటాయి కదా, వాటి గురించి, గ్యాషియస్ స్టేట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్లో లాస్ ఉంటాయి కదా, ఆ లాస్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కెమికల్ ఈక్విలిబ్రియం, తర్వాత కెమికల్ కైనెటిక్స్, కెమికల్ బాండింగ్, పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ S and P బ్లాక్ ఎలిమెంట్స్, ఏ ఎలిమెంట్కి ఏ ప్రాపర్టీ ఉంటుంది, నామెన్క్లేచర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ రిలేటెడ్, స్ట్రక్చర్ అండ్ రియాక్టివిటీ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, SN1 SN2 రియాక్షన్స్ అలాగుంటాయి కదా వాటి గురించి. తర్వాత ఐసోమెరిజం, ఈ మ్యూటా రొటేషన్, ఐసోమెరిజం రిలేటెడ్, డిఐసోమర్, ఎల్ ఐసోమర్, వాటి రిలేటెడ్ ఆప్టికల్ ఐసోమర్స్ గురించి ఇక్కడ చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత కార్బోహైడ్రేట్స్లో ఆప్టికల్ ఐసోమెరిజం చూస్తాం మనం కెమిస్ట్రీలో. ఈ కైరాల్ కార్బన్ అంట, తర్వాత చైర్ స్ట్రక్చర్స్ వాటి గురించి చదువుతాం కదా, ఆ కార్బోహైడ్రేట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అమైనో యాసిడ్స్, తర్వాత హెటరోసైక్లిక్ కాంపౌండ్స్, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ అండ్ రేడియో యాక్టివ్ కాంపౌండ్స్ మనకు అగ్రికల్చర్లో ఇలా డిఫరెంట్ దగ్గర యూజ్ అవుతుంటాయి కదా, వేట్ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అన్నది కూడా చూసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద జనరల్ కెమిస్ట్రీ. దెన్ యాక్చువల్ టాపిక్లోకి వెళ్తే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ గురించి చూస్తే ఫస్ట్ ఫుడ్ కెమిస్ట్రీ ఉంది. ఫుడ్ కెమిస్ట్రీలో మనకు బయోమాలిక్యూల్స్ గురించి చదవాల్సి ఉంటుంది. బయోమాలిక్యూల్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ గురించి ఇన్ డీటెయిల్ వీడియో మన ఛానల్లో అప్లోడెడ్ ఉంది. మీరు అది చూసుకుంటే చాలా ఈజీగా ఏ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయగలుగుతారు. దాని తర్వాత లిపిడ్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో విటమిన్స్ ఇక్కడ అమైనో యాసిడ్స్ అంటే మనకు 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి కదా, వీటిని 20 అమైనో యాసిడ్స్ని 4 డిఫరెంట్ క్లాసెస్గా క్లాసిఫై చేస్తారనమాట. బేస్డ్ ఆన్ ఫంక్షనల్ గ్రూప్, బేస్డ్ ఆన్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ మెటబాలిక్ ఫేట్, ఇలాగా ఏ అమైనో యాసిడ్ ఏ క్లాస్ కిందికి వస్తుంది అన్నది ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చరల్ అరేంజ్మెంట్, ఆల్ఫా హెలిక్స్, బీటా ప్లియేటెడ్ షీట్స్. దాని తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్కి వస్తే ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షరీ స్ట్రక్చర్, క్వాటర్నరీ స్ట్రక్చర్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రైమరీ స్ట్రక్చర్లో ఏ బాండ్స్ ఉంటాయి, సెకండరీ స్ట్రక్చర్లో ఏ బాండ్స్ ఉంటాయి, టెర్షరీ స్ట్రక్చర్లో ఏ బాండ్స్ ఉంటాయి, క్వాటర్నరీ స్ట్రక్చర్లో ఏ బాండ్స్ ఉంటాయి అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత మనకు రామచంద్రన్ ప్లాట్ ఉంటుంది. రామచంద్రన్ ప్లాట్లో అలౌడ్, నాట్ అలౌడ్ రీజియన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ అంతే, ఇంకంతకు మించి అడగరు. దాని తర్వాత డెఫినేషన్స్ ఉంటాయి కొన్ని, ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ ఇలాంటివి ఉంటాయి, వాటిని ఒకసారి చూసుకోండి. దాని తర్వాత లిపిడ్స్ గురించి మాట్లాడితే లిపిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్. అంతే, ఇంకా లిపిడ్స్లో మనకు అదే వస్తుంది మెయిన్గా, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, నాన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. దాని తర్వాత ఇవి ఉంటాయి కదా
మూఫాస్, పూఫాస్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, స్టీరాల్స్, ఏవేవి ఏ క్లాసెస్ కిందికి వస్తాయి అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్ గురించి మాట్లాడితే విటమిన్స్ యొక్క క్లాసిఫికేషన్. సో మనకు విటమిన్స్ 2 క్లాసెస్గా క్లాసిఫై చేస్తాం కదా, వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్. ఆ క్లాసిఫికేషన్ అన్నది ఇంపార్టెంట్. దాని సోర్సెస్, ఏ విటమిన్ ఏ ఫుడ్లో ఉంటుంది అన్నది చూసుకోవాలి. దాని తర్వాత ఫంక్షన్, అది ఏం పని చేస్తుంది అన్నది చూసుకోవాలి. ఒకవేళ మనం ఆ విటమిన్ని ప్రాపర్ అమౌంట్స్లో తీసుకోకుంటే దానివల్ల వచ్చే డెఫిషియన్సీ డిజార్డర్స్, లైక్ విటమిన్ ఏ వల్ల మనకు నైట్ బ్లైండ్నెస్ వస్తుంది, అలాగా ఏ విటమిన్ వల్ల ఏ డెఫిషియన్సీ డిజార్డర్ వస్తుంది. దాని తర్వాత న్యూట్రిషనల్ సిగ్నిఫికెన్స్, మనం రోజుకి ఏ విటమిన్ ఎంత తీసుకోవాలి, ఆర్డీఏ ప్రకారం, రికమెండెడ్ డయటరీ అలవెన్సెస్ ప్రకారం విటమిన్ ఏని ఎంత తీసుకోవాలా, విటమిన్ బిని ఎంత తీసుకోవాలా, నార్మల్ పీపుల్ ఎంత తీసుకోవాలి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత తీసుకోవాలి, లాక్టేటింగ్ ఉమెన్ ఎంత తీసుకోవాలి, చిల్డ్రన్ ఎంత తీసుకోవాలి. ఇది న్యూట్రిషనల్ సిగ్నిఫికెన్స్ కిందికి వస్తుంది. దాని తర్వాత ఆ విటమిన్ యొక్క అబ్జార్ప్షన్, తర్వాత డైజెషన్. సో మనం తీసుకున్న తర్వాత ఆ విటమిన్ అన్నది ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది, మన బాడీలోకి అది ఏ విధంగా అబ్జార్బ్ అవుతుంది. అండ్ మెటబాలిజం, అది ఏ విధంగా బిల్డ్ అవుతుంది, ఏ విధంగా డిస్ట్రక్ట్ అయిపోతుంది అన్నది కూడా మనకి ఇంపార్టెంటే. ఇవన్నీ విటమిన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని విటమిన్స్ రిలేటెడ్ ఇంత ఇన్ఫర్మేషన్ మీరు చదవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మినరల్స్లో టైప్స్ ఉన్నాయి కదా, మైక్రో మినరల్స్, మ్యాక్రో మినరల్స్. సో మైక్రో మినరల్స్లో చాలా ఉంటాయి, మరి మ్యాక్రో మినరల్స్లో చాలా ఉంటాయి. వాటి రిలేటెడ్ క్లాసిఫికేషన్, మినరల్స్ యొక్క క్లాసిఫికేషన్ అంటే మ్యాక్రో వస్తుంది. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మినరల్ యొక్క సోర్సు, ఫంక్షన్, డెఫిషియన్సీ డిజార్డర్స్, న్యూట్రిషనల్ సిగ్నిఫికెన్స్, డైజెషన్, అబ్జార్ప్షన్ అండ్ మెటబాలిజం, ఇవన్నీ కూడా మీరు విటమిన్స్ అండ్ మినరల్సే పెద్ద టాపిక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మెయిన్గా మీరు డెఫిషియన్సీ డిజార్డర్స్ పైన, న్యూట్రిషనల్ సిగ్నిఫికెన్స్ పైన ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఇది ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కాబట్టి మీకు ఎక్కువ న్యూట్రిషనల్ సిగ్నిఫికెన్స్ గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అన్నీ చూసుకోండి, ఎక్కువ వాటి మీద ఫోకస్ పెట్టండి. దాని తర్వాత ఎంజైమ్ అంటే ఏంటి, ఎంజైమ్స్ని ఎవరు కనుక్కున్నారు, తర్వాత ఎంజైమ్స్ యొక్క క్లాసిఫికేషన్. మనకు డిఫరెంట్ క్లాసెస్లో ఎంజైమ్స్ని క్లాసిఫై చేశారు కదా, ఆక్సిడోరిడక్టేజెస్, లైగేజెస్, ఇలాగా. సో ఆ క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్. అండ్ ఎంజైమ్స్ ఎలా పనిచేస్తాయి అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత వాటర్ యొక్క రోల్ ఏంటి మన బాడీలో, pH దీనిలోని ఎట్లా మెయింటైన్ చేస్తుంది, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, pHని ఎలా బఫర్ సిస్టమ్ అన్నది ఉంటుంది కదా మన బాడీలో, సో అది ఏ విధంగా పనిచేస్తుంది అన్నది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత సెకండ్ యూనిట్కి వస్తే ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. ఇది మెయిన్ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనం డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి కదా, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ సెరల్స్, మిల్లెట్స్, పల్సెస్ అండ్ లెగ్యూమ్స్. దాని తర్వాత యానిమల్ బేస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ మిల్క్ ప్రోడక్ట్స్, ఎగ్, ఫ్లెష్, ఇవి ఉంటాయి కదా. సో వీటి రిలేటెడ్ కాంపోజిషన్ ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ న్యూట్రిటివ్ వాల్యూ, యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ ఆఫ్ ప్రాసెసింగ్. సో ఇక్కడ బేసిక్గా వీళ్ళు ఏమిచ్చారంటే ప్లాంట్ ఫుడ్స్, యానిమల్ ఫుడ్స్, వాటి యొక్క కాంపోజిషన్, న్యూట్రిటివ్ వాల్యూ. కాంపోజిషన్ ఇన్ ద సెన్స్ దాంట్లో ఏమేమి ఉంటాయి, కార్బ్స్ ఏముంటాయి, ప్రోటీన్స్ ఏముంటాయి, లిపిడ్స్ ఏముంటాయి, ఫైబర్ ఉంటాయి, ఒకవేళ ఎంత పర్సెంట్ ఉంటుంది. దాని తర్వాత విటమిన్స్ ఏముంటాయి, మినరల్స్ ఏముంటాయి, దట్ కమ్స్ అండర్ కాంపోజిషన్. న్యూట్రిటివ్ వాల్యూ అంటే ఎంత అమౌంట్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. దాని తర్వాత మెథడ్స్ ఆఫ్ ప్రాసెసింగ్, సో వీటిని ప్రాసెస్ చేస్తారనమాట. ఈ ప్లాంట్ ఫుడ్స్ని అయినా సరే, యానిమల్ ఫుడ్స్ని అయినా సరే ప్రాసెసింగ్ చేస్తారు, ఆ మెథడ్స్ ఆఫ్ ప్రాసెసింగ్. దాని తర్వాత న్యూట్రియంట్ లాసెస్, సో ప్రాసెసింగ్ చేసేటప్పుడు కొన్ని న్యూట్రియంట్స్ లూజ్ అవుతాయి, ఆ న్యూట్రియంట్ లాసెస్ గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ స్టోరేజ్ అండ్ యూసేజ్, సో ఏ విధంగా ఏ ఫుడ్ని ఏ విధంగా స్టోర్ చేయాలి అన్నది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని రకాలైన ఈ ప్లాంట్ ఫుడ్స్లో, యానిమల్ ఫుడ్స్లో యాంటీ న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ఫైటిక్ యాసిడ్, ఇలాంటివి. ఇవి మనం తీసుకున్న న్యూట్రిషన్ని అబ్జార్బ్ అవ్వకుండా ఆపేస్తాయి అన్నమాట. అలాంటి యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా చూసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్లో. దాని తర్వాత ఫుడ్ అడల్టరేషన్, సో ఫుడ్ని అడల్టరేట్ చేస్తారు కదా, లైక్ మనం చిల్లీ పౌడర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లోకి బ్రిక్ పౌడర్ కలుపుతారు. అలాగా ఫుడ్ అడల్టరేషన్ ఎన్ని విధాలుగా అడల్టరేషన్ చేయొచ్చు, ఏమేమి అడల్టరేషన్ ఉన్నాయి అన్నదంతా ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ అడల్టరేషన్కి అగెయిన్స్ట్గా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఫుడ్ లాస్ అండ్ ఫుడ్ సేఫ్టీ. సో అడల్టరేషన్ జరగకోకుండా, ఒకవేళ అడల్టరేషన్ జరిగితే ఏం శిక్షలు ఉంటాయి, ఎలాగ అడల్టరేషన్ని డిటెక్ట్ చేస్తాము, హనీని అడల్టరేట్ చేస్తారు, సెసమే సీడ్స్ని అడల్టరేట్ చేస్తారు, పాపీ సీడ్స్ని అడల్టరేట్ చేస్తారు. ఈ విధంగా ఏ ఫుడ్ని ఏ దాంతో అడల్టరేట్ చేస్తారు, ఆ అడల్టరేషన్ అన్నది దేని కిందికి వస్తుంది, ఒకవేళ అడల్టరేషన్ జరిగితే ఏ లా కింద వాళ్ళకి శిక్ష వేయాలి అన్నదంతా ఇక్కడ చదువుకోవాలన్నమాట.
ఓకే. దాని తర్వాత ఫుడ్ సేఫ్టీలో మనకు HACCP, తర్వాత గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, GMP, ఇలా ఫుడ్ సేఫ్టీ కింద చాలా లాస్, చాలా రికమెండేషన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మీరు ఈ ఫుడ్ సేఫ్టీలో చదవాలి. యాజ్ వెల్ యాజ్ ఫుడ్ హజార్డ్స్ కూడా చదవాలి. మనకు రకరకాలైన హజార్డ్స్ ఉంటాయి, ఫిజికల్, కెమికల్, మైక్రోబయాలజికల్ హజార్డ్స్, ఇలా 3 టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఉంటాయి ఫుడ్లో. ఆ హజార్డ్స్ ఏంటి, దేని కింద కన్సిడర్ చేస్తాము అన్నది కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఫుడ్ మైక్రోబయాలజీలో మీరు ఫస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి డే టు డే లైఫ్లో మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి అన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్, జనరల్ మార్ఫాలజీ, లైక్ ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే ఏంటి, బ్యాక్టీరియాలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఫంగై అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, ప్రోటోజోవా అంటే ఏంటి, ఆల్గే అంటే ఏంటి, ఎంటైర్గా మైక్రోబయాలజీ అంతా చదవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ బేసిక్గా అంటే పైన చూసుకోవాలి, ఇన్ డెప్త్ కాదు, పైన. ఇప్పుడు బ్యాక్టీరియా అనుకోండి, బ్యాక్టీరియాలో ఉండే పార్ట్స్ ఏంటి, ఫ్లాజెల్లా ఏంటి, పిల్లి ఏంటి, ఇలాంటివి అనమాట. తర్వాత ఫంగైలో క్లాసిఫికేషన్ ఉంటుంది. మరి ఆ క్లాసిఫికేషన్ ఏం అవసరం లేదు, ఫంగై అంటే ఏంటి, ఎక్కడ గ్రో అవుతుంది, ఈ విధంగా. దాని న్యూట్రిషన్ ఎలా ఉంటుంది, వైరస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ప్రోటోజోవా యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆల్గే యొక్క క్యారెక్టరిస్టిక్స్, అలాగా ఇన్ డెప్త్ అవసరం లేదు, పైన చూసుకుంటే సరిపోతుంది. ఓకే. మైక్రోబయాలజీ ఆఫ్ ఫుడ్స్, సో ఏ ఫుడ్లో ఏ మైక్రో ఆర్గానిజం ఉంది అన్నదే మైక్రోబయాలజీ. దాని మైక్రోబయాలజీని చదవడానే మైక్రోబయాలజీ ఆఫ్ ఫుడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇలా సెరల్ బేస్డ్ ప్రోడక్ట్స్, మీట్, పౌల్ట్రీ, ఎగ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ప్రోడక్ట్స్, సాల్ట్స్, షుగర్స్, ఇందులో అంతా మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ఎట్లా హెల్ప్ చేస్తాయి, ఎట్లా స్పాయిల్ చేస్తాయి, ఫుడ్ స్పాయిలేజ్ కూడా చదవాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకు మీట్ని స్పాయిల్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి, ఏ విధంగా స్పాయిల్ చేస్తాయి, ఆ స్పాయిలేజ్ పేరేంటి, మనకు క్యాన్డ్ ఫుడ్స్లో క్యానింగ్ చేసేటప్పుడు ఏ మైక్రో ఆర్గానిజమ్స్ని ఎలిమినేట్ చేస్తాం, ఒకవేళ క్యాన్ స్వెల్ అయితే అక్కడ ఇన్వాల్వ్ అయిన మైక్రో ఆర్గానిజం ఏంటి, ఇలాగా డిఫరెంట్ ఫుడ్స్లో మనకు మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ఏ విధంగా స్పాయిలేజ్ని క్రియేట్ చేస్తాయి అన్నది కూడా మీరు ఇక్కడ ఫుడ్ స్పాయిలేజ్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. ఆ ఫుడ్ స్పాయిలేజ్లో ఇవన్నీ వస్తాయి. మీట్ ప్రోడక్ట్స్ని ఏ విధంగా మైక్రో ఆర్గానిజం స్పాయిల్ చేస్తాయి, ఏ స్మెల్ వస్తే, ఏ కలర్ వస్తే ఏ ఆర్గానిజం స్పాయిల్ చేసినట్టు, అలాగా ఉంటాయి అన్నమాట. అదంతా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. దాని తర్వాత రోల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. సో మనకు మైక్రో ఆర్గానిజమ్స్ ఫుడ్ ప్రోడక్ట్స్ డెవలప్ చేయడంలో ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అన్నది ఇక్కడ చూస్తామన్నమాట. సో మనకు బ్రెడ్ ప్రొడక్షన్లో, తర్వాత మాల్ట్ బ్రివరేజ్, వైన్, వెనిగర్, బటర్, చీజ్ ప్రొడక్షన్లో డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి మనం ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తాము. ఆ ఫ్లో చార్ట్ ఉంటుంది ప్రతిదానికి, ఏ మైక్రో ఆర్గానిజం ఏ ఫుడ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫుడ్ పాయిజనింగ్, మనకు స్టెఫైలోకోకల్ ఇంటాక్సికేషన్, బొటులినా టాక్సిన్, ఇలాగా ఇంటాక్సికేషన్స్, ఫుడ్ పాయిజనింగ్స్ ఉంటాయన్నమాట. ఏ ఆర్గానిజం వల్ల ఏ ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, సిమ్టమ్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, ఎలాగ అది ఫుడ్ని స్పాయిల్ చేస్తుంది, దాన్ని ఎట్లా మనం ప్రివెంట్ చేయాలి అన్నదంతా ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది ఫుడ్ పాయిజనింగ్లో. ఓకే. దాని తర్వాత ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్. సో మనకు సాల్మొనెల్లా వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా. సాల్మొనెల్లా టైఫీ అన్నది ఒక ఫుడ్ బార్న్ ప్యాథోజన్, దానివల్ల టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది కదా. సో అదొక ఫుడ్ బార్న్ డిసీజ్ అనమాట, ఫుడ్ అండ్ వాటర్ బార్న్ డిసీజ్. సో ఇలాగా ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. సో నెక్స్ట్ యూనిట్ వచ్చేపాటికి ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్. సో ఇందులో మెయిన్గా మనకు ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ రిలేటెడ్ టాపిక్స్ గురించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్ టాపిక్ ముందు వచ్చింది, అంటే ఏ రకమైన ఫుడ్స్ని ఏ విధంగా ప్రాసెసింగ్ చేయాలన్నది వచ్చింది. ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఫుడ్ ప్రాసెసింగ్ గురించి చదవాల్సి ఉంటుంది మీరు. సో ఇక్కడ జనరల్ ప్రిన్సిపల్స్, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకోవాలి అన్నది ఇక్కడ చూస్తామన్నమాట, జనరల్ ప్రిన్సిపల్స్. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఉంటాయి. లైక్ డిఫరెంట్ ఏజెంట్స్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ చేస్తూ ఉంటాం. లైక్ టెంపరేచర్ని యూజ్ చేస్తే హై టెంపరేచర్ అండ్ లో టెంపరేచర్, ప్రిజర్వేషన్ బై హై టెంపరేచర్ అండ్ లో టెంపరేచర్. సో హై టెంపరేచర్లో ఎలాగా ప్రిజర్వ్ చేస్తాము, లో టెంపరేచర్, సో ఇలాగ అంటారు కదా కోల్డ్ స్టోరేజ్, ఫ్రీజింగ్, ఇలా చేస్తూ ఉంటారు కదా. సో ఆ టెంపరేచర్ ఎంత పెట్టాలి, ఎలాగ ప్రిజర్వ్ చేయాలి, ఎన్ని రోజుల వరకు మనకు ఫుడ్ అన్నది ప్రిజర్వ్ అవుతుంది, అక్కడ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అన్నదంతా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. దాని తర్వాత డ్రైయింగ్. సో మనము
కొన్ని రకాలైన ఫుడ్స్ని డ్రై చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో అలాగా డ్రైయింగ్ ప్రొసీజర్లో ఎంత టెంపరేచర్ వాడాలి, ఏ ఫుడ్స్ని డ్రైయింగ్ ప్రొసీజర్ ద్వారా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. బికాజ్ అన్ని ఫుడ్స్ని మనం డ్రైయింగ్ ప్రాసెస్ ద్వారా ప్రిజర్వ్ చేయలేం కదా. సో సూటబుల్ ఫుడ్స్ ఏంటి అన్నది చూసుకోవాలి. టెంపరేచర్ మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇర్రేడియేషన్. సో మనము డిఫరెంట్ రేడియేషన్స్ని ఉపయోగించి లైక్ ఎక్స్రేస్, గామా రేస్ వీటిని యూజ్ చేసి రేడియేషన్ మెథడ్ ద్వారా ఫుడ్ని ప్రిజర్వ్ చేస్తామన్నమాట. ఏ రేస్ని యూజ్ చేయొచ్చు, ఎంత కెపబిలిటీతో యూజ్ చేయాలి, ఏ ఫుడ్స్ని ఏ ప్యాక్డ్ ఫుడ్స్ని ఇక్కడ మనము ప్రిజర్వ్ చేయొచ్చు అన్నది ఇక్కడ చూడొచ్చు అనమాట. దాని తర్వాత షుగర్, సాల్ట్ని యూజ్ చేసి ఫుడ్ని ప్రిజర్వ్ చేస్తాం. లైక్ పికల్స్ అంట అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. పికల్స్ తర్వాత సాల్ట్ బ్రైనింగ్ చేసి ఫుడ్ని ప్రిజర్వ్ చేస్తుంటారు కదా. సో ఆ బ్రైనింగ్లో ఎంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి, ఎన్ని రోజులు ప్రిజర్వ్ ఉంటుంది అది చూడాలి. ఇక్కడ ఏ ఫుడ్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు, మెయిన్ ఇంపార్టెంట్ ఏ ఫుడ్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు, ఎంత యూజ్ చేయాలి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ఏ మైక్రో ఆర్గానిజం అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది, దాన్ని ఎట్లా మనం ఎన్కౌంటర్ చేయాలి. ఓకే. దాని తర్వాత ఇక్కడ జామ్స్, జెల్లీస్, మ్యార్మిల్స్, జ్యూసెస్, స్క్వాషెస్, కెచప్, పిక్కల్స్, చట్నీస్ వీటి యొక్క ప్రిపరేషన్ ఫ్లో చార్ట్స్ చూసుకోండి. సో ప్రిపరేషన్ ఫ్లో చార్ట్ని మీకు వరుసగా ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అడగచ్చు. ఓకే. లేదా మీకు స్టెప్స్ ఇచ్చేసి ఆర్గనైజ్ చేయమని చెప్పచ్చు. ఓకే. ఆర్ ఈ స్టెప్ని ఈ పర్టికులర్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తారా లేదా అని అడగచ్చు. ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఫుడ్స్ యొక్క ప్రిపరేషన్ని ఫ్లో చార్ట్ రూపంలో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఫ్లో చార్ట్, జామ్ ప్రిపరేషన్ యొక్క ఫ్లో చార్ట్, జెల్లీ ప్రిపరేషన్ యొక్క ఫ్లో చార్ట్, అలాగా ఫ్లో చార్ట్స్ అయితే మెమొరీ బాగుంటుంది అనమాట, మెమొరైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే. ఎనీవేస్ దాని తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్. సో డిఫరెంట్ మిల్క్ ప్రోడక్ట్స్ యొక్క ప్రిపరేషన్, దీన్ని కూడా ఫ్లో చార్ట్ రూపంలోనే గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. చీజ్ని ఎలాగా ప్రిపేర్ చేస్తారు, కండెన్స్డ్ అండ్ ఎవాపరేటెడ్ మిల్క్ని ఎట్లాగా ప్రిపేర్ చేస్తారు, ఇక్కడ చీజ్ చూసుకున్నాం అనుకోండి, చీజ్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. చెదార్ చీజ్, పరమేషన్ చీజ్, హార్డ్ చీజ్, రోక్ఫోర్ట్ చీజ్, ఇలాగా ఒక్కొక్క చీజ్కి ఒక్కొక్క ప్రిపరేషన్ మెథడ్ ఉంటుంది. రైపెనింగ్ ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఎన్ని టైప్స్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఏమేమి స్టెప్స్ ఉన్నాయి అన్నదంతా మీరు ఫ్లో చార్ట్ రూపంలో గుర్తుపెట్టుకుంటే ఈజీగా మెమొరైజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే. దాని తర్వాత కండెన్స్డ్ అండ్ ఎవాపరేటెడ్ మిల్క్, హోల్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ డిఫరెన్సెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. హోల్ మిల్క్ అంటే ఏంటి, స్కిమ్డ్ మిల్క్ అంటే ఏంటి, టోన్డ్ మిల్క్ అంటే ఏంటి, డబుల్ టోన్డ్ మిల్క్ అంటే ఏంటి, రీకంబైన్డ్ మిల్క్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి. ఆ మిల్క్స్లో డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. హోల్ మిల్క్, టోన్డ్ మిల్క్ అంటే ఏంటి, ఇలాగ డిఫరెన్సెస్. దాని తర్వాత స్కిమ్ మిల్క్, ఇక్కడ స్కిమ్ మిల్క్ పౌడర్ ప్రొడ్యూస్ చేస్తారు మిల్క్ నుంచి, దాని యొక్క ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఐస్ క్రీమ్ యొక్క కాన్సిస్టెన్సీ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ ఎంత ఉండాలి, దాంట్లో క్రీమ్ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ ఎంత ఉండాలి, దాని తర్వాత షుగర్ కాంటెంట్ ఎంత ఉండాలి, యానిమల్ ఫ్యాట్ని యూజ్ చేస్తున్నారా లేదంటే మిల్క్ ఫ్యాట్స్ని యూజ్ చేస్తున్నారా అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అది చూసుకోండి. రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి చూసుకోండి. సో ఇదంతా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ కిందికి వస్తుంది. దాని తర్వాత న్యూట్రిషన్. సో న్యూట్రిషన్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలంటే మనం వేటిని కన్సిడర్ చేయాలి. దాని తర్వాత ఆర్డీఏ, రికమెండెడ్ డయటరీ అలవెన్సెస్. సో ఆర్డీఏ అంటే ఏంటి, ఆర్డీఏకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట. సో ఆ గైడ్ లైన్స్ అన్నింటినీ స్టడీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫుడ్ గ్రూప్స్, మనకు డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఆ ఫుడ్ గ్రూప్స్ అంటే ఏంటి, ఏ ఫుడ్ గ్రూప్ కిందికి ఏ వస్తాయి అన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫుడ్ పిరమిడ్. సో ఫుడ్ పిరమిడ్లో బేస్లో ఎవరు ఉంటారు, టాప్ పొజిషన్లో ఎవరు ఉంటారు, మిడిల్ పోర్షన్లో ఎవరు ఉంటారు, వేటిని ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, వేటిని తక్కువ కన్జ్యూమ్ చేయాలి అనేదంతా మనకు ఫుడ్ పిరమిడ్లో వస్తుంది. దాని తర్వాత ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్. దాని తర్వాత న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఫర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. సో ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏ న్యూట్రిషనల్ ఇవ్వాలి అన్నది న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ కిందికి వస్తుంది. చైల్డ్కి అయితే ఎట్లాగ ఇవ్వాలి, అడల్ట్కి అయితే ఎట్లాగ ఇవ్వాలి, లాక్టేటింగ్ ఉమెను, ప్రెగ్నెంట్ ఉమెను, తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే ఎట్లా ఇవ్వాలంటే ఇన్ ద సెన్స్ కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి, విటమిన్స్ ఎంత తీసుకోవాలి, మినరల్స్ ఎంత తీసుకోవాలి, అదంతా కూడా మనకు న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ కిందకి వస్తుంది అనమాట. సో ఇవి ఏజ్ని బట్టి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ అన్నది మారుతుంది. పిల్లలకు ఒక రకంగా ఉంటుంది, పెద్దవాళ్ళకు ఒక రకంగా ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక రకంగా ఉంటుంది,
లాక్టేటింగ్ ఉమెన్కి ఒక రకంగా ఉంటుంది, దాని తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఒక రకంగా ఉంటుంది. ఓకే, దాని తర్వాత మాల్ న్యూట్రిషన్. సో ప్రాపర్గా న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయకుంటే మనకు మాల్ న్యూట్రిషన్ డిజార్డర్స్ వస్తాయి. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, మాల్ న్యూట్రిషన్లో ఉండే డిసీజెస్ ఏంటి, మెరాస్మస్, క్వాషియార్కర్ అలాంటివి వస్తాయి కదా, అవన్నీ మాల్ న్యూట్రిషన్ కిందకి చూస్తాం. దాని తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్. సో మనకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఉంటే ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు, ఒకవేళ డైజెస్ట్ అయినా ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వదు. ఆ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఏంటి అన్నది కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. న్యూట్రిషన్ ఇన్ రిలేషన్ విత్ డిసీజ్ కూడా చదవాల్సి ఉంటుంది. అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి డైట్ ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళ ఒబేసిటీ ప్రాబ్లం అన్నది తగ్గుతుంది. లైక్ న్యూట్రిషనల్ గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట దానికి. ఆ న్యూట్రిషనల్ గైడ్ లైన్స్ ప్లస్ ఏది ఎంత అమౌంట్లో తీసుకోవాలి అన్నది ఇక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒబేసిటీతో సఫర్ అవుతూ ఉంటే అతనికి ఏ ఫుడ్ ఇవ్వాలి, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి. లైక్ వాళ్ళకు కార్బ్స్ తర్వాత ఫ్యాట్స్ తగ్గించాలి, ప్రోటీన్ని పెంచాలి, కెలోరీ డెఫిక్ట్ కండిషన్ని మెయింటైన్ చేయాలి, కెలోరీస్ ఇంటేక్ని తగ్గించాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ని పెంచాలి, ఏ ఫుడ్స్ తినాలి, ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఆ విధంగా ప్లాన్ చేసేదాన్ని మనం డైట్ ప్లానింగ్ ఆర్ డైట్ అని చెప్పేసి రెఫర్ చేస్తాము. అలాగా డిఫరెంట్ డిసీజెస్కి ఏ విధంగా న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేయాలి అన్నది మీరు ఇక్కడ చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఒబేసిటీ, దాని తర్వాత హైపర్ టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళకి ఏ ఫుడ్స్ తినాలి, ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. దాని తర్వాత రీనల్ డిసీజెస్, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, డయాబెటీస్, క్యాన్సర్ అండ్ ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం. అంటే కొద్దిమందికి పుట్టుకతోనే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చి ఉంటాయి, లైక్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంట అలాంటివి. సో అలాంటి వాళ్ళకు మనం ఎటువంటి న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ ఎటియాలజీ ఏంటి, దాని తర్వాత సిమ్టమ్స్. సో ఈ డిసీజ్ వచ్చిన ఈ ఇన్బార్న్ ఎర్రర్స్ ఉంటాయి కదా మెటబాలిజంలో, ప్రాపర్గా ఫుడ్ అన్నది డైజెస్ట్ అవ్వకపోవడం, డైజెస్ట్ అయిన అబ్జార్బ్ అవ్వకపోవడం, ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళ యొక్క సిమ్టమ్స్, రకరకాలైన డిసీజెస్ ఉంటాయి కదా, ఆ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ దాన్ని మనం ఎలా కరెక్ట్ చేయాలి యూజింగ్ డైట్. మనం డైట్తోనే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నమాట. అంటే ఫుడ్తో మనం ఈ డిసీజ్ కండిషన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అన్నదే డైటరీ మేనేజ్మెంట్. సో ఆ డైటరీ మేనేజ్మెంట్లో మనకి డిఫరెంట్ డిసీజెస్ ఉన్నాయి. ఆ డిసీజెస్తో పాటు ఈ ఇన్బార్న్ ఎర్రర్స్ ఇన్ ద మెటబాలిజంని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అ హోల్సమ్ సిలబస్. ఈ సిలబస్ ఎవరికి మనకు అంత నార్మల్ వేరే సబ్జెక్ట్స్ ఎవరైనా బీఎస్సీ లెవెల్లో బయోటెక్నాలజీ, బాటనీ, జువాలజీ ఇలా చేసిన వాళ్ళకి సిలబస్ కొంచెం హెక్టిక్కే, కొంచెం కాదు చాలా హెక్టికే. ఎందుకంటే ఇదంతా ఫుడ్ రిలేటెడ్ ఉంటుంది. ఎవరైతే బీఎస్సీ లెవెల్లో ఫుడ్ టెక్నాలజీ చదివి ఉంటారో వాళ్ళకు ఈ సిలబస్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. బట్ మీరు ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా సబ్జెక్ట్ని, అప్పుడు మాత్రమే మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలరు. సో ది బెస్ట్ అడ్వైస్ దట్ ఐ కెన్ గివ్ ఈజ్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ఎంత డెప్త్లో అడుగుతున్నారు అన్నది అనలైజ్ చేసుకోండి. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అర్థమవుతుంది. మీ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ క్వశ్చన్ మీకు తెలుసా తెలియదా, మీరు సాల్వ్ చేయగలరా లేదా అన్నది మీకే అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ని పెంచండి సో దట్ మీరు ఈజీగా ఎగ్జామ్ని క్వాలిఫై అవుతారు. క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు మనకెంత నాలెడ్జ్ ఉంది, క్వశ్చన్ పేపర్ ఎంత డెప్త్లో అడుగుతున్నారు అన్నది అర్థమవుతుంది. దాన్ని బట్టి మన ప్రిపరేషన్ స్ట్రాటజీని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ద సజెషన్ దట్ ఐ కెన్ గివ్ యూ. అండ్ ఎక్కువగా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. టాపిక్ అయిపోతేనే టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, anyways, I wish you all the very best for that. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Thank you for watching.